ఈరోజు ఆరోగ్య చిట్కాలు చెప్పుకుందామండి. ఆరోగ్య చిట్కాలే కదా మాకు తెలుసు అంటారు. బయట ఎండ బాగా దంచుతుంది. బాగా సూర్యుడు తన పని తను చేసుకుంటున్నాడు. మరి మన పని కూడా మనం చేసుకోవాలి కదా దానికి తగ్గట్టుగా. మరి ఏం చేయాలి? ఆరోగ్య చిట్కాలేంటి? మాకు తెలుసులే, మీరేంటి చెప్పేది అనుకుంటారేమో. కొంతమందికి తెలియకపోవచ్చండి. వాళ్ళు పాటించినా చాలండి. ఆరోగ్యం అన్ని ఆస్తుల కంటే ముఖ్యమండి. ఆస్తిపాస్తులు ఉన్నా లేకపోయినా ఆరోగ్యం ముఖ్యం. మన ఇంట్లో చేతనైనంత మట్టుకి మనం చేసుకున్నా చాలండి. హాస్పిటల్స్కి వెళ్ళి లక్షలు లక్షలు ఖర్చు పెట్టే బదులు చిన్న చిన్న టిప్స్ పాటించండి. అందులో ఒకటి పుదీనా వాటర్ తీసుకోండి 11 o'clockకి. అది ఎలా తయారు చేసుకోవాలి? ఒక పెద్ద గ్లాస్ వాటర్ తీసుకొని అందులో ఒక 10-12 పుదీనా ఆకులు వేసుకొని బాగా మరిగించుకొని వడకట్టుకొని ఆకులని పక్కన పెట్టి ఆ వాటర్లో హాఫ్ చెక్క నిమ్మరసం పిండి ఆ వాటర్ని కొంచెం చల్లారాక తాగేయండి. ఇప్పుడు ఫేస్ బ్యూటీ కోసమని ఎన్నెన్నో వేలు ప్రోడక్ట్స్ కొని పై పూతలన్నీ వేసుకుంటారండి. అవి నామమాత్రం మాత్రమే. అప్పటి మందం టెంపరీగా ఉంటాయి, ఆ తర్వాత మళ్ళీ రొటీన్. కానీ మనకు కావాల్సింది ఇన్నర్గా రావాలి. ఇన్నర్ నుంచి క్లీన్ అవుతేనే కదా మనకి ఎన్ని రోజులైనా పర్మనెంట్గా ఉండేది. అలాంటప్పుడు ఈ పుదీనా జ్యూస్ అనేది బాగా పనిచేస్తుందండి. పుదీనా వాటర్ తీసుకోండి, ఒక 3 months బాగా తాగి చూడండి. తాగబుద్ధి కాదు కోర్స్, కానీ తాగాలి. తాగడం వల్ల మంచి ప్రయోజనాలు. అందమైన స్కిన్ కోసం అందరూ ఆరాటపడతారు కదా. అలాంటప్పుడు పుదీనా వాటర్ తాగడంలో తప్పేం లేదు కదండి. ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది, అందానికి అందము ఉంటుంది. ఫేస్ పైన ఉన్న చిన్న చిన్న మచ్చల నుండి తొలగిపోతాయండి. అలాగే స్కిన్ గ్లో అనేది కూడా మెల్లిమెల్లిగా వస్తుంది. 3 months కంటిన్యూగా తాగి చూడండి. ఈ పుదీనా వాటర్ వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఎనర్జీ ఉంటుంది, అలాగే మౌత్ స్మెల్ అనేది రాకుండా ఉంటుందండి. బాడీ ఇన్నర్గా కూడా మనకి చాలా బాగా పనిచేస్తుంది, క్లీన్ అవుతుందండి. అలాగే అలా ఆకులు తీసి పక్కన పెట్టేసాం కదా, పుదీనా వాటర్ వేడి చేసి పక్కన పెట్టిన ఆకులను పడేయకుండా అలాగే నమిలి మింగేయండి. దానివల్ల కూడా మనకు ప్రయోజనాలు చాలా ఉన్నాయండి. ఆ ఆకులను తినేయడం వల్ల అప్పుడప్పుడు మనకి మచ్చలు ఉంటాయి కదా, అవి తొలగిపోతాయండి. ఒకరోజు పుదీనా ఆకుల జ్యూస్ తాగండి, ఒకరోజు తులసి ఆకుల జ్యూస్, మరో రోజు కొత్తిమీర జ్యూస్ తాగండి. తాగబుద్ధి కాకపోయినా కూడా తాగేయాలండి. ఎందుకు? మన ఆరోగ్యం మన చేతుల్లోనే. అలాగే మనకి ఏదైనా అయితే చూసి నవ్వే వాళ్ళే ఉంటారు, కానీ మనకి హెల్ప్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటారా? మన పనులు మనమే చేసుకోవాలి. మనకంటూ ఎవ్వరూ రారు, ఎవ్వరూ ఏమీ చేయరు. మన పనులు మనమే చేసుకోవాలి. అంటే ఆరోగ్యంగా ఉండాలి కదా. ఆ ఆరోగ్యంగా ఉండడం వల్ల పిల్లల్ని, ఇంటిని చాలా చక్కగా, భర్తని, అందరినీ చాలా చక్కగా చూసుకోగలుగుతుంది హౌస్ వైఫ్. అంతే కదండి నేను చెప్పేది. 100% కరెక్ట్ అండి బాబు, ఎవరు నమ్మినా నమ్మకపోయినా. కాబట్టి వారం రోజులు ఒకరోజు ఒక జ్యూస్, ఒకరోజు పుదీనా ఆకుల జ్యూస్, మరొక రోజు కరివేపాకు జ్యూస్, మరొక రోజు కొత్తిమీర జ్యూస్, మరొక రోజు సోరకాయ జ్యూస్ అండి. ఒకరోజు క్యారెట్ జ్యూస్, క్యారెట్ టమాటా కలిపి మరొక రోజు జ్యూస్ చేసుకొని ఇలా 3 months దాకా తాగి చూడండి. రిజల్ట్ ఎలా ఉంటుందో మిమ్మల్ని మీరే నమ్మలేరు. అలా ఉంటుందండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి.